నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కార్యకర్తలు పార్టీ విజయం కోసం కృషి చేయాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. మంత్రి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు. ఆలూరు నియోజకవర్గ కూటమి నాయకుల సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆంధ్ర రాష్ట్ర మంత్రి సవిత. చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం తక్షణమే రైతులకు పరిహారం ఇవ్వాలన్న ఎంపీ కొండ విశ్వేశ్వర్రెడ్డి. నిర్మల్లో సంఘటన సృజన్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షులు మిద్దెల జితేందర్. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వెంగళరావు నగర్ డివిజన్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రతి బూత్లో ఉన్న ఓటర్లను కలిసి ప్రచారం చేయాలని, రేషన్ కార్డు, సన్నబియ్యం, మన పథకాల గురించి అవగాహన కల్పించాలన్నారు. సునీత అంటే తనకు సానుభూతి ఉందని, కానీ అందరూ ముందు మైక్ పట్టుకొని ఏడుస్తే విడ్డూరంగా ఉందన్నారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ను గెలిపిస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వంలో అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించినారు కంటోన్మెంట్లో. ఇక్కడ కూడా తప్పకుండా ఈ ఉప ఎన్నికల్లో కూడా 100% ప్రజలు విజ్ఞతతోటి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తున్నారని అసహనంతో నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఉనికి లేదు ఇక్కడ. నేను జాలి పడతా ఉన్నా నా సోదరి పట్ల. ఎవరికైనా బాధ ఉండొచ్చు, కానీ వేదికల మీద రాజేయవలసిందే అని వీళ్ళు చెప్తున్నటువంటి అంతర్గతంగా కొంతమంది కార్యకర్తలు చెప్తున్నారు, అమ్మ నువ్వు ప్రతి డ్యాన్స్ మీద ఏడవాలని ఆమె చెప్తుంటే కృత్రిమ ఏడుపు అనేటువంటిది మంచిది కాదు. ఆ సోదరి పట్ల మాకు సానుభూతి ఉన్నా, రాజకీయాలు సానుభూతి వేరు. సరస్వతి నిలయంగా మంత్రి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో 87 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు, 38 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందించే చెక్కులు, కళ్యాణ లక్ష్మి వంటి సంక్షేమ పథకాలు అమలు ఎక్కడా ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టామని అన్నారు. ఆరోగ్యశ్రీ వర్తించదని, పేద ప్రజలను ఆదుకునేందుకు సీఎం సహాయ నిధి నుంచి రికార్డు స్థాయిలో నిధులు మంజూరు చేస్తున్నారని అన్నారు. మేము ఆ రోజు ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగస్తులకు మరి ఇచ్చే కార్యక్రమం చేస్తూ సంక్షేమానికి సంబంధించి ఇటు పెన్షన్లు కానీ, మనము కళ్యాణ లక్ష్మి కార్యక్రమం కానీ, మరి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సహాయ నిధి నుంచి మరి ఇస్తా ఉన్న చెక్కుల కార్యక్రమం విషయంలో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ మరి 10 సంవత్సరాల కాలం గడిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. ఇక్కడ యువతకి దారి మార్గం చూపెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక ఏటీసీ కాలేజీని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం అనేది మీ అందరి మరి ఆశీస్సులతో మనం సాధించిన కార్యక్రమాన్ని మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ కూటమి నాయకుల సమన్వయ కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్ర రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత 16న ప్రధానమంత్రి పర్యటనపై ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అబ్జర్వర్ సత్యబాబు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అబ్జర్వర్ నాగరాజు గారిని. ఈ అతి తక్కువ కాలంలోనే ఆంధ్రప్రదేశ్ కి 5వ మన ప్రధాని ఏ రాష్ట్రానికి వెళ్ళలేదు. మరి ఆంధ్రప్రదేశ్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపు అంటే ఆహ్వానం మేరకు మరి 5వ మనకు గత 5 సంవత్సరాలుగా ఇది ఎన్ స్టేట్ 14-19లో మన నవేంద్ర తోలి ముఖ్యమంత్రి చంద్రబాబు సామాన్యమైన కుటుంబాలు మరి నిత్యావసర సరుకులు సుమారుగా ఒక 5,000 కొన్నా కూడా 1000 నుంచి 1,200 దాకా లబ్ధి పొందుతున్నారు. మరి ఇంట్లో టీవీ కావచ్చు, ఎలక్ట్రానిక్ గుడ్స్ తో పాటు మరి అనేక. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం సంగెం కలాన్ వద్ద నిర్మించిన చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ సంగెం కలాన్ గ్రామ రైతులకు నష్టపరిహారం ఇవ్వకపోవడంతో చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్రెడ్డి ఫ్యాక్టరీ యాజమాన్యంపై మండిపడ్డారు. తక్షణమే రైతులకు పరిహారం ఇవ్వకుంటే ఫ్యాక్టరీ ముందు ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
and you're using police to get them arrested. If you're going to take that stance, I know all the way on the top, whether it's Muttaya or Annamalai. Do you know who I am? I am the MP of this constituency and I have connections in Madras with your management. Whether they are my friends or enemies, on this I'm not going. They are actually known to our family, your management. But on this issue, I am not going to spare you or your management. We are going to give you 1 week time. అంతవరకు ఇది చేసే వరకు అక్కడ అండ్ అక్కడ గోడ కట్టియాలి ఇది. అండ్ ఇప్పుడేమో కాంపెన్సేషన్ మీరు హ్యావ్ టు రిపోర్ట్ లో రాయండి. కాంపెన్సేషన్ వాళ్ళు ఇస్తారు. 135 acres కాంపెన్సేషన్ వచ్చేటట్టు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్మల్లో జరిగిన సంఘటన సృజన్ అభియాన్ కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షుడు మిద్దెల జితేందర్ పాల్గొని సభనుద్దేశించి ప్రసంగించారు. ఒక ముగ్గురిని అడ్వైజర్ గా ఇక్కడ పంపడం జరిగింది. ఆ పంపే విషయం ఏంటంటే సెలెక్ట్ అండ్ ఎలెక్ట్. ఎవరైతే జిల్లాని రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు ఈ 3 విభాగాలు అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటేనే పార్టీ స్ట్రాంగ్ గా ఉండాలి. ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఈ శాలువలు కాదు కండువలు వేయాలి, టోపీలు పెట్టాలని మీ అందరికీ సూచిస్తున్నారు. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. మన సాంప్రదాయం, సంస్కృతి, కాంగ్రెస్ చిహ్నాలు ఇవి, మన కండువా, టోపీ అనేది. కాబట్టి 2-3 విషయాలు గుర్తించుకోవాల్సిందిగా కోరుతూ మరి అవకాశం ఇచ్చి ఇక్కడ పిలిచినటువంటి మీ అధ్యక్షుడు శ్రీహరిరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ సభని ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నల్గొండ జిల్లా నకరికల్లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమావేశంలో ఏఐసీసీ సభ్యులు మహంతి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు. అధ్యక్ష పదవి కోసం కాంగ్రెస్ నాయకులు ఏఐసీసీ సభ్యులు మహంతికి నామినేషన్ పత్రాలు అందజేశారు. సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ జిల్లా అధ్యక్ష పదవి నకరికల్ నియోజకవర్గానికి వచ్చేలా చూడాలని ఏఐసీసీ సభ్యులు మహంతిని కోరారు. మొత్తం 6 నియోజకవర్గాల ప్రజల మన్ననలు పొందినవాడే జిల్లా అధ్యక్షుడు అవుతారు. కాబట్టి ఆయనకి భోజనం కావాలంటే రాలేమన్నా. ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పాలి, శంకర్ నాయక్ చెప్పాలంటే ఎమ్మెల్యేతోని కాదు, శంకర్ నాయక్ కాదు, ఇద్దరితోని కాదు, రాసిపెట్టుకొని కాదు. కాబట్టి ఏదైనా ఎమ్మెల్యే గారికి రోజు పోయి మీకు పార్టీ పదవులు రావిగా ఏమంటే డైరెక్టర్లు మానసికంగా తీసుకొని కాదు. తర్వాత ఇప్పుడు పెద్దలు నిర్ణయిస్తారు. అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి 100% ఉండే ప్రతి కార్యకర్త, నాయకుడు పనిచేస్తారని చెప్పేసి మీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. వనపర్తి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ డీసీసీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పాండిచేరి మాజీ సీఎం నారాయణస్వామి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి చిన్నారెడ్డి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ డీసీసీ ఎన్నికల పార్టీలో సీనియారిటీ పార్టీ నేతల ఆమోదం, కార్యకర్తల నిర్ణయం మేరకే డీసీసీ ఎన్నిక జరుగుతుందని అన్నారు. जिला में नया डीसीसी प्रेसिडेंट नियुक्त करने के लिए, सेलेक्ट करने के लिए हम सबको उन्होंने राय दिया, डायरेक्शन दिया. उसके आधार पर मैं पहले मई 2004 अभी यहाँ कंबाइंड आंध्र प्रदेश में चुनाव हुआ. उस टाइम में गुलाम नबी आजाद उन्होंने जनरल सेक्रेटरी था, मैं सेक्रेटरी था. हमारा अभी हमारा नेता राजशेखर रेड्डी जी, उस टाइम श्रीनिवास हमारा प्रेसिडेंट था, प्रदेश प्रेसिडेंट. उस टाइम हम चुनाव में काम करके ఇస్నాపూర్ మున్సిపల్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన పౌర సేవా కేంద్రాన్ని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ శ్రీదేవితో కలిసి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే తరాలకు మెరుగైన సౌకర్యాలు అందించాలన్న లక్ష్యంతోనే గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేశామని తెలిపారు. మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకటరెడ్డి, మాజీ సర్పంచ్లు గడ్డం శ్రీశైలం, వెంకటరెడ్డి పాల్గొన్నారు. పారామీటర్ వేస్తే ఈ ఆర్గనైజేషన్ అన్నది మీకు అర్బనైజర్ ఒక గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ మనము గ్రాడ్ అయినప్పుడు కొన్ని వీలు ఉంటాయి. అంటే అవి అమల్లో ఉన్నప్పుడు ఒకైనా డెవలప్మెంట్ ఉంటుంది, అక్కడ కార్లు ఉంటాయి. కానీ అర్బన్ అయినప్పుడు ప్లాన్ ఏర్పాటు చేసి ఎక్కడైతే మనకి ఇళ్ళకి ఆర్ హౌసింగ్ కి ఏది మనకి కంపెనీ ఉంటుందో అలాగే కల్చరే చేంజ్ అవుతుంది. కొంతమందికి ఇబ్బంది ఉన్నా రేపు పొద్దుగాల రాబో తరానికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కానీ, స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ కానీ అన్ని రకాల అభివృద్ధి చెందడంలో ముందు వరుసలో ఉంటాం మనం. కాబట్టి
పటాన్చెరు నియోజకవర్గం విలువలు విధేయత సంస్కారం కలిగిన విద్య నేటి సమాజానికి అవసరమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ప్రముఖ ప్రచురణ సంస్థ జాన్సన్ పబ్లికేషన్ ఆధ్వర్యంలో బంజారా హిల్స్లోని డాక్టర్ ఎంసీఆర్ హెచ్డిఆర్డి ఇన్స్టిట్యూట్లో టాలెంటోత్సవ్ 2K25 ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్యనాయుడు మాట్లాడుతూ విద్యార్థులు ఆధునిక నైపుణ్యాలు నేర్చుకోవాలని సూచించారు. కొండ ప్రాంతాల్లో అటవీ ప్రాంతాల్లో తిరిగేట గిరిజన బాలిక కావచ్చు, లేకపోతే చక్కగా యోగా శరీరంలో ఉన్నట్టు అన్ని భాగాలను అదుపులో పెట్టుకొని వివిధ భంగిమల్లో మనం చూపించేట యోగా చేసేట అబ్బాయి కావచ్చు, లేదా మన సాంప్రదాయ భర్త నాట్యం కూచిపూడి లాంటి నృత్యాలు చేసిన పిల్లలు కావచ్చు, అలాగే కరాటే ఇప్పుడు కొంత తమ రక్షణ పిల్లల్లో దాగి ఉన్న కళలు జిజ్ఞాస వెలికి చేయడానికి టాలెంటోత్సవం పేరుతో లాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం నిజంగా అభినందనీయం. కళలను ప్రతిభను ప్రోత్సహించడం భావి భారత నిర్మాణానికి చేసే గొప్ప సేవ అని ఈ సందర్భంగా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను విచారణ చేపట్టి తగిన పరిష్కారం అందించాలని ఆదేశించారు. షేర్లింగంపల్లి నియోజకవర్గం హైదర్నగర్ డివిజన్ కార్పొరేటర్ నాని శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు సమతానగర్లోని వార్డు కార్యాలయంలో ఘనంగా జరిగాయి. కార్పొరేటర్లు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. సందర్భంగా నాని శ్రీనివాసరావు మాట్లాడుతూ అందరికీ ధన్యవాదాలు తెలిపారు. సకల దేవున ఆశీర్వాదములు ఈ దినము జన్మదినము జరుపుకుంటున్నటువంటి నీ కుమారుడు మీరు ఏర్పరచుకున్నటువంటి నీ కుమారుడు నాని శ్రీనివాస్ గారికి మా కార్పొరేట్ పనిచేస్తున్నటువంటి 123 డివిజన్ మీద వారికి కలిగినటువంటి నైనా ఆ అధికారమును బట్టి వారిని దీవించి ఆశీర్వదించి ప్రాముఖ్యముగా వారు ఎదుగు కొద్ది ప్రభావం మీ జ్ఞానవంతులు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో నూతన డీసీసీ అధ్యక్షుల నియామకం కోసం ఏఐసీసీ అబ్జర్వర్గా అంజలి నియమించగా ఆమె నేడు కుకట్పల్లి నియోజకవర్గంలో పర్యటించారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రస్తుత డీసీసీ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా డీసీసీ అధ్యక్షుడి పేరును తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్కు అందజేస్తామని తెలిపారు. मेरे साथ डीसीसी प्रेसिडेंट श्री हरिवर्धन जी है, यहाँ के जो हमारे इंचार्ज है श्री बंडी रमेश जी है, सभी फ्रंटल सेल्स के अध्यक्ष है, वर्कर्स कांग्रेस के है, लीडर्स है. आज उन्हीं के जरिए आज उनका अभिप्राय लेने आज कुकुटपल्ली में आई हूँ. आप सभी प्रेस माध्यम को भी मेरी तरफ से और एआईसीसी की तरफ से मैं स्वागत करते हुए हमारा जो संगठन सृजन अभियान पूरे तेलंगाना स्टेट में चल रहा है, कम से कम 20 से 25 ऑब्जर्वर्स हर डिस्ट्रिक्ट में गए हैं. ये हमारे जो नेता और लीडर ऑफ अपोजिशन राहुल गांधी जी है, उनका एक ड्रीम है कि संगठन को मजबूत किया जाए, ग्रास रूट तक घर घर तक कांग्रेस प्रेसिडेंट की కాంగ్రెస్ పార్టీలో భారతదేశ వ్యాప్తంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల అభిప్రాయం మేరకు డివిజన్లలో, మండలాలలో, మున్సిపాలిటీల్లో వాళ్ళ యొక్క నాయకులు, కార్యకర్తల యొక్క అభిప్రాయం మేరకు అధ్యక్ష పదవి అనేది ఇది చరిత్రలోనే మొట్టమొదటిసారి జరుగుతూ ఉంది. ఇంతకుముందు నాయకులు ప్రతి కౌన్సిలర్ని, ప్రతి మెంబర్ని తెలుసుకోమని సిస్టమ్ మండలి పంపించారు. ఆమె కూడా మనకు పూర్తి స్థాయి టైం ఇస్తుంది. పూర్తి స్థాయి టైం కూడా ఎంత పంపిస్తుంది. మనం మేము మాట్లాడినప్పుడు 200 మేము మాట్లాడతామని చెప్పింది. కాంట్రవర్సీ లేకుండా, వివాదం లేకుండా దయచేసి అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఉపన్యాసాలు ఇచ్చేది అసలు మేము రమేష్ అంతా ఈ ఉపన్యాసాలే ఉంటున్నాం. కానీ రమేష్ చాలా రోజుల తర్వాత మనం అందరం కలిసాం కదా.
అందరం కలిసి మంచిగా మాట్లాడినట్టు బాగుంటుందని చెప్పి అందరికీ మాట్లాడే అవకాశం కల్పించారు ఈరోజు. కాబట్టి కరీంనగర్ జిల్లా గంగాధర ఘర్షకుర్తి గ్రామంలో ఇటీవల జరిగిన వృద్ధ దంపతులపై హత్యాయత్నం హత్య కేసులో గంగాధర పోలీసులు ప్రధాన నిందితుడు కత్తి శివను అరెస్ట్ చేసి అతని వద్ద నుండి దొంగిలించిన బంగారు ఆభరణాలు మరియు నేరానికి ఉపయోగించిన మత్తుమాత్రలను సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారని, నిందితుడిపై హత్య, దోపిడీ తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారని సిపి తెలిపారు. నిందితుడి పక్కన జరపండి, రైట్ సైడ్ జరిగింది. మాట్లాడు ఫోటో తీసుకుని మాట్లాడుతున్నట్టు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలంలో రంగంపేట ఎక్సైజ్ స్టేషన్ వరకు అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి నియోజకవర్గం నాయకులు కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించి స్టేషన్ వద్ద భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. సందర్భంగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ నకిలీ కల్తీ మద్యం వల్ల చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకునేలా చర్యలు చేపట్టాలని, బెల్ట్ షాపులను మూసివేయాలని డిమాండ్ చేస్తూ ఎక్సైజ్ సిఐ సుధాకు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు పలాటి నాగేశ్వరరావు, నల్ల శ్రీనివాస్, అడబాల వెంకటేశ్వరరావు, లంక చంద్రన్న, సబ్బెల కృష్ణారెడ్డి తదితర వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఫోటో వస్తారా పోనీ చూపించుకుంటారా? ఎక్కడెక్కడ బెల్ట్ షాపులు అమ్మాయి ఏం చేస్తున్నారు? ఇప్పుడు నేను ఇచ్చి నెలలాళ్ళు అయింది ఎక్సైజ్ సూపరింటెండెంట్కి ఇచ్చి. మీరు ఎంతసేపు కూడా ఈ రాజకీయ నాయకులు ఒత్తిళ్ళు, అదేవిధంగా లోపల మరి ఏ రకంగా మేనేజ్ చేస్తున్నారో మిమ్మల్ని తెలియదు. కానీ ఒక్క షాపులు కూడా మీరు బెల్ట్ షాపులు పట్టుకున్నట్టుగా ఒక్క స్టేట్మెంట్ అన్న వచ్చిందా? ఈ రోజుకి లేదు. ఈ రోజుకి కూడా ఒక్క బెల్ట్ షాపులు కూడా మీరు చేయలేదు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఏమో ఇవ్వలేదు. నేను లిస్ట్ ఇస్తే మీకు ఆ షాపున నా లిస్ట్ ప్రకారం వెళ్తాను. మీ ఇంటెలిజెన్స్ మీకు తెలియాలి ఎక్కడెక్కడ చేస్తే మేము మాట్లాడాం అన్నారు పైకి, వీళ్ళనేమో ఇలా చేస్తున్నారు. ఈ లివర్లు, ప్యాంక్రియాస్లు కూడా పాడైపోయి చాలా సిట్ ఏర్పాటు చేస్తాను. సిట్ ఎందుకు? మీ వాళ్ళని ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళని రక్షించడానికి. సిట్ కాదు, దీనికి కావాల్సింది సిబిఐ ఎంక్వైరీ. సిబిఐ ఎంక్వైరీ చేసి ఎక్కడెక్కడైతే ఇందులో ఎవరెవరికైతే భాగస్వామ్యం ఉందో, ఎవరెవరైతే దీంట్లో మరి ప్రజలు ప్రాణాలతో చెలగాటలాడారో వాళ్ళందరినీ కూడా మరి గుర్తించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నప్పుడే ప్రజలకు న్యాయం, అదేవిధంగా ప్రజల ఆరోగ్యానికి కూడా భద్రతని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మరియు సెక్యూరిటీ గార్డ్స్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ అనుబంధ సంఘం ఆధ్వర్యంలో కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో మెయిన్ గేట్ వద్ద సెక్యూరిటీ గార్డ్ సమస్యలు పరిష్కరించాలని, జీవో ప్రకారంగా వేతనాలు మంజూరు చేపట్టాలని నిరసన చేపట్టారు. అనారోగ్యానికి గురైన సెక్యూరిటీ గార్డ్స్కి జీతంతో కూడిన సెలవులు, అనారోగ్యంతో కూడిన సెక్యూరిటీ గార్డ్స్కి సెలవుతో కూడిన జీతాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీ అండ్ సెక్యూరిటీ గార్డ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగానే ఇవాళ కాకినాడ జీజీహెచ్లో ఇవాళ సెక్యూరిటీ గార్డ్ ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేస్తూ ఉన్నాం. మా ప్రధాన డిమాండ్స్ జీవో నెంబరు 138 ప్రకారంగా సెక్యూరిటీ గార్డ్స్కి 18,600 రూపాయల జీతాలు ఇవ్వాలని చెప్పేసి జీవోలో ఉండగా, కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ కేవలం పండుగ ఉన్నాం. అలాగే ఇవాళ పీపీఎఫ్, ఈఎస్ఐ, అలాగే వారాంతపు సెలవులు ఇవన్నీ కూడా అమలు చేయాలి. పండగ సెలవులు అమలు చేయాలి. యూనిఫామ్లు ఇచ్చారు, ఒక జత మాత్రమే ఇచ్చారు, ఇంకొక జత ఇవ్వాలి. వాటి కుట్టుకులు కూడా ఇవాళ వరకు కూడా మంజూరు చేయాలి. మా బతుకులు ఎలా ఉన్నాయంటే తుమ్మినతేనో దగ్గుతేనో వెంటనే వెళ్ళి ఆపండి అనే పరిస్థితి కనబడతా ఉంది. మరి ముఖ్యంగా ఈ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రుల్లో సెక్యూరిటీ గార్డ్స్ భద్రత లేకుండా పోతా ఉంది. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పార్క్ సమస్య వల్ల, పార్కింగ్ సమస్య వల్ల మా సెక్యూరిటీ గార్డుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. దానివల్ల ఇబ్బందులు గురవుతా ఉన్నాం. ఈ ఆసుపత్రి ఆవరణలో పార్కింగ్ సమస్యను ఏర్పాటు చేయాలి. పార్కింగ్ స్థలాన్ని
ఏర్పాటు చేసి పార్కింగ్ సమస్య తీర్చాలని చెప్పేసి కోరుతున్నాం. ఇప్పటికైనా కాంట్రాక్టర్ గారు మా జీతాల పెంపుదలకు మీరు పొందుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. అలాగే ఈ యొక్క ధర్నానంతరం జీజీహెచ్లో ఉన్న సూపరింటెండెంట్ గారు కూడా మా సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేస్తూ ఉన్నాం. సూపరింటెండెంట్ గారు కూడా మా సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఇలా ఏఐటీసీగా కోరుతా ఉన్నాం. నా పేరు తోకల ప్రసాద్, ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం చెయ్యూరు గ్రామంలో గల దాసులమ్మ, ముత్యాలమ్మ, మరుడమ్మ అమ్మవార్ల పంటల జాతర మహోత్సవం ఘనంగా నిర్వహించారు. సందర్భంగా భక్తులు మాట్లాడుతూ పూర్వం 46 సంవత్సరాల క్రితం చెయ్యూరు గ్రామంలో పంటలు బాగా పండాలని, ప్రజలు సుభిక్షంగా ఉండాలని గ్రామంలో ఉన్న అన్ని సామాజిక వర్గాలు ప్రజలు ఏకదాటిగా కలిసి దాసులమ్మ పంటల జాతర నిర్వహించాలని తెలిపారు. నా పేరు చౌటపల్లి మణికుమార్ అండి. ఈరోజు చెయ్యేరు గ్రామంలో దాసులమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో గంట దీపాల మహోత్సవం జరుగుతుంది. ఇది గత 47 సంవత్సరాల క్రితం మా పెద్దవారు చేయడం జరిగింది. ఈరోజు మా చెయ్యేరు గ్రామస్తులు 50 మంది విచ్చేసి మా ఈ గంట దీపాల సంబరాన్ని ఎంతో అంగరంగ వైభవంగా సుమారు 3000 మంది వచ్చి ఎంతో అంగరంగ వైభవంగా చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ పంటల జాతర జరగడం విశిష్టం ఏంటంటే, ఈ పంటల జాతర జరగడం వల్ల చెయ్యారులో ప్రతి ఒక్క పంట ముగింపు దశకు చేరుకుంటుంది. అందులో భాగంగా నిన్న ఆదివారం ఎంతో భారీ ఎత్తున సుమారు 300 మంది కళాకారులతో ఈ పంటల జాతర యొక్క ఊరేగింపు దాసులమ్మ అమ్మవారి ప్రాంగణంలో జరిగి విజయవంతం జరిగింది. అంతేకాకుండా రేపు సుమారు 5000 మందితో అన్న కరీంనగర్ నగర విలీన గ్రామం బొమ్మకల్ మరియు కరీంనగర్ రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో పలువురు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు భూమి పూజ కార్యక్రమాల్లో సుడా చైర్మన్ కోమిటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపి శాల్వాతో సత్కరించారు. అర్హులై ఉండి ఇల్లు మంజూరు కాక మిగిలిపోయిన ప్రతి ఒక్కరికి రాబోయే రోజుల్లో తప్పకుండా మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు. సంబంధించి ఈరోజు బొమ్మకల్లో, అదేవిధంగా ముగ్దుంపూర్లో, ఇక్కడ చర్లబూత్కూర్లో, చామన్పల్లి, జూబ్లీ నగర్, ఇవన్నీ గ్రామాలలో నగరంలోని శివారు ప్రాంతమైనటువంటి బొమ్మకల్ 6వ డివిజన్లో లబ్ధిదారులకు సంబంధించినటువంటి ఎవరైతే ఇండ్లకు ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ అయినాయో వారన్నిటి కూడా భూమి పూజ చేసి ముగ్గు వేసి ఈరోజు పనులు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా కరీంనగర్ నియోజకవర్గంలో కొంత ఆలస్యమైనప్పటికీ కూడా మరి సాధ్యమైనంత తొందరలో లబ్ధిదారులకు పనులు ప్రారంభించాలనే ఉద్దేశంతో అన్నీ కూడా ఎక్కడికక్కడ భూమి పూజలు ప్రారంభం చేయడం జరిగింది. వీళ్ళే కాకుండా ఇంకా అవసరమైన లబ్ధిదారుల వరకు కూడా ఇల్లు ఇవ్వడానికి మనం ముందుకెళ్తా ఉన్నాం. తప్పకుండా ఈ అవకాశాన్ని మరి స్థానిక నాయకులు ఎవరైతే అర్హులైన లబ్ధిదారులో వాళ్ళ దగ్గర వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి సమాచారం తీసుకొని ప్రజాపాలనలో అప్లై చేసి రాని వాళ్ళు ఎవరైతున్నారో ఫస్ట్ ప్రియారిటీగా, ఎందుకంటే వాళ్ళు ఆన్లైన్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు మొదటి దఫాలో తప్పకుండా ఇచ్చే ప్రయత్నం చేద్దాం. లేకున్నా మరి అర్హులైనటువంటి లబ్ధిదారులు ఉండి జాగాలుండి కొన్ని కారణాల వల్ల అప్లై చేసుకున్న వాళ్ళు కూడా వారికి ఏ విధంగా చేయాలనే, ఏ విధంగా అందించాలనేటువంటి దాన్ని ఆలోచన చేస్తా ఉన్నాం. తప్పకుండా ప్రతి ఒక్కరికి చివరి లబ్ధిదారుని వరకు అర్హులైనటువంటి చివరి ఇల్లు అందించడానికి మనం ఈ ప్రభుత్వం కృతజ్ఞతతో ఉంది. తప్పకుండా ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి. స్థానిక కాకినాడ రూరల్ వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలు చేపట్టామని, రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారుతోందని, నకిలీ మద్యం తయారీ, సరఫరా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసి వినతి పత్రాన్ని ఎక్సైజ్ అధికారులకు అందజేసినట్లు తెలిపారు. ఇప్పుడే మనం కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఎస్వి రంగారావు గారి విగ్రహం దగ్గర నుంచి డిప్యూటీ కమిషనర్ ఆఫీస్కి ర్యాలీగా వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు ఎక్కడైనా నాన్ డ్యూటీ పెయిడ్ నుంచి చంద్రబాబు నాయుడు ఇస్తుంటే నకిలీ మద్యాన్ని తయారు చేసి
పేద ప్రజల ప్రాణాలతో చెలగాటపడుతున్న పరిస్థితి. ఈ రోజున చూసాం మీడియాలో చంద్రబాబు సిట్ వేశాడని. ఈయన సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అనిపించే కమిటీలు వేస్తే జనం ఏమి చెవులో పువ్వులు పెట్టుకుని లేరనే విషయాన్ని చంద్రబాబు చెప్తున్నారు. మీ సొంత కమిటీలు వేయడం కాదు, మీకు ఇందులో ఎలాంటి పాత్ర లేదనుకుంటే, మీ తెలుగుదేశం నాయకులు దీంట్లో కూరుకుపోలేదనే ఆ ధైర్యం మీకుంటే ఈ కాలం జరుగుతున్నాయి. నేను చెప్తున్నాం, చంద్రబాబు మీకు ధైర్యం ఉంటే సిబిఐ ఎంక్వైరీ వేయండి. ఈ సిట్ ఎంక్వైరీలు, మీ స్టాండ్ ఎంక్వైరీలు వద్దని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ, కార్యకర్తలకి, నాయకులకి, ప్రతి ఒక్కరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇప్పుడే చాలాసేపు గేట్ల దగ్గర ఆపేసి ఆ తర్వాత గేట్లు తీసి పార్టీ మా నాయకులు గ్రామ స్థాయి వరకు అందరం కూడా గట్టిగా పోరాటం చేస్తాం. 24 గంటలు షాపులు తెరిచి ఉంచుతున్నారు. సిగ్గుందా మీకు? రేషన్ షాపులేమో నెలకు 15 రోజులే నడుపుతారు. లిక్కర్ షాపులు 24/7 30 days, 365 days సంవత్సరానికి నడుస్తాయి. ఎంతకన్నా దుర్మార్గమైన పరిపాలన ఎక్కడన్నా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కార్యకర్తలు పార్టీ విజయం కోసం కృషి చేయాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. మంతరి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు. ఆలూరు నియోజకవర్గ కూటమి నాయకుల సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆంధ్ర రాష్ట్ర మంత్రి సవిత. చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం తక్షణమే రైతులకు పరిహారం ఇవ్వాలన్న ఎంపీ కొండ విశ్వేశ్వర్రెడ్డి. నిర్మల్లో సంఘటన సృజన్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షులు మిద్దెల జితేందర్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.